మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సూర్యాపేటలో తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో పోలీసులు అయితే ప్రాథమికంగా విచారిస్తున్నారు. మొత్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా అయితే ప్రాథమికంగా అంచనాకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు, వాళ్ళు ఎక్కడి వాళ్ళు, ఎంతమంది క్షతగాతులయ్యారు, వివరాలు అడగడానికి మనతో పాటు సూర్యాపేట డిఎస్పీ రవికుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎంతమంది ప్రమాదం ఎన్ని గంటలకు జరిగింది, ఎంతమంది ఇక్కడ చనిపోవడం జరిగింది? ఈ ప్రమాదం ఉదయం 4 o'clock జరిగింది. ఈ లొకేషన్ వచ్చేసి చివెంల మండలంకి వస్తుంది, ఐలాపూర్ స్టేజ్ దగ్గర అంటారు. లారీ టైర్ బ్లాస్ట్ అయితే ఆగిపోయింది. దానికి వెనక నుంచి బస్సు డాష్ ఇవ్వడం జరిగింది. ఈ బస్సు ఒరిస్సా నుంచి బయలుదేరింది. అందరూ లేబర్ ఉన్నారు, అందులో దాదాపు 32 మెంబర్స్ ఉన్నారు. ఆగి ఉన్న లారీకి అది వేగంగా వచ్చి డాష్ ఇవ్వడం వల్ల అక్కడికక్కడే 4 చనిపోవడం జరిగింది. దాదాపు 20 మందికి ఇంజురీస్ అయినాయి. అందరినీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ డెడ్ బాడీస్ కూడా షిఫ్ట్ చేసి హాస్పిటల్ పెట్టినాం. ఒక్కరిని మాత్రం డెడ్ బాడీ ఐడెంటిఫై అయింది, డ్రైవర్ది సునీల్ గౌడ అంటున్నారు. ఇంకా మిగతా మృతుల వివరాలు తెలవలేదు. దీనికి కారణం ఇద్దరు చెప్పొచ్చు. లారీ సరైన ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల, ప్లస్ బస్సు అతివేగం వల్ల జరిగిందని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినాం. ప్రస్తుతం సంక్రాంతి సీజన్ వస్తుంది సార్, 2-3 రోజుల్లో పండుగ ఉంది. దాదాపు హైవే పైన పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు సూర్యాపేట డివిజన్ తరఫున? ప్రతి పాయింట్లో పెట్రోలింగ్ పెట్టినాం. అంటే స్టాపర్స్ పెట్టి ప్రతి 2 కిలోమీటర్లకు స్టాప్ చేస్తే కొంచెం స్లో అవుతాయి. నైట్లో మళ్ళీ మనం డ్రైవర్లను ఆపి వాళ్ళకు మెయిన్ జంక్షన్ల దగ్గర ఎడ్యుకేట్ చేసి కౌన్సిలింగ్ చేసి పంపిస్తున్నాం. మనకు దాదాపు 32 కిలోమీటర్స్ హైవే ఉంది. అన్ని పెట్రోలింగ్ పెడుతున్నాం. అన్ని చౌరస్తాలలో కానిస్టేబుల్ను డిప్యూట్ చేయడం జరిగింది. వాహనదారులకు పోలీస్ శాఖ తరఫున ఎటువంటి సూచనలు చేస్తారు? అందరూ ఈ ప్రమాదాలు ఎక్కువ జరిగే ఉంది, మంచు కూడా కురుస్తుంటుంది, చలికాలం కాబట్టి అందరూ అతివేగంగా పోకుంటే కొంచెం నెమ్మదిగా పోతే బాగుంటుంది. ఎట్లా రీచ్ కావాలి కాబట్టి రీచ్ అవుతారు, దానికోసం స్పీడ్ అవసరం లేదు. ఎట్లా ఒక 1 hour లేట్ అవుతుండొచ్చు, నెమ్మదిగా వెళ్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఇది మొత్తంగా ప్రమాదానికి కారణమైతే లారీ యజమాని నిర్లక్ష్యము, ఓనర్ డ్రైవర్ నిర్లక్ష్యం, అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగమే ప్రమాదానికి కారణం కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే కేవలం ఏదైతే బస్సు డ్రైవర్ సంబంధించిన ఒకరిని మాత్రం ఐడెంటిఫై చేశారు. అతను సునీల్ గౌడ, తను ఒరిస్సాకు చెందిన వ్యక్తిగా పోలీసులు అయితే ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. మరోవైపు మిగతా వాళ్ళని కూడా ట్రేస్ చేసే పనిలో ఉన్నాము. దాదాపు క్షతగాత్రులందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని కూడా డిఎస్పీ రవి గారు చెప్తున్నారు. అదేవిధంగా సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే క్రమంలో వాహనదారులంతా కూడా అతి నెమ్మదిగా వెళ్ళాలి. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటున్న సందర్భంలో ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలుగా అన్ని జంక్షన్ల వద్ద బ్యారికేడ్ ఏర్పాటు చేసి వాహనాలను వేగాన్ని నియంత్రించే చర్యలను తీసుకోబోతున్నాం. కానీ వాహనదారులు, వాహన యజమానులు కూడా నెమ్మదిగా వెళ్ళి తమ గమ్యాలకు చేరుకొని సంక్రాంతి పండుగను తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని కూడా పోలీసులు చెబుతూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా అయితే ఈ తెల్లవారుజామున జరిగిన ప్రమాదం చాలా కుటుంబాల్లో ఒక విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు.